బావా సారీ బావా, రిషి నా మీదున్న కోపాన్ని నీ మీద ఇలా చూపిస్తున్నాడు. నేను అవమానిస్తున్నా, మౌనంగా నిస్సహాయురాలుగా ఉన్నానే తప్ప మా బావనంటావా అని రిషి చంప పగలగొట్టలేకపోయాను. నన్ను క్షమించు బావా. వీణ, ఏంటి వీణ ఇది? నువ్వు తప్పు చేస్తున్నావు. బావా నేనా? అవును వీణ, రిషి కంపెనీ చైర్మన్ కొడుకు. తను ఎన్నిసార్లైనా మెటీరియల్ క్వాలిటీ బాలేదని రిటర్న్ చేయొచ్చు. కానీ నువ్విలా నాతో క్లోజ్గా బిహేవ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు వీణవి కాదు, మిస్సెస్ రిషివి. నీకు ఇంటి పేరుంది. నీ గతంలో నేనున్నాను, కానీ ప్రజెంట్ నీ ఫ్యూచర్లో నేను ఉండకూడదు. ఇది ధర్మం. ఇలా చేయటం సంస్కారం అనిపించుకోదు వీణ. ఇలా ఎవరైనా మన ఇద్దరిని చూస్తే తప్పుగా అర్థం చేసుకుంటారు. రిషి ఎన్ని చేసినా నేను పర్సనల్గా తీసుకోను వీణ. నేను బిజినెస్ యాంగిల్లో మాత్రమే చూస్తాను. నాలో ప్రేమే కన్నుల్లో నా కలే అయితే కన్నీరంతా కానరాక దాచవే మనసా. నది కడలి వేడే కథే ఇది తెలుసా. మీ అంతటి మీరే నిర్ణయాలు తీసుకుంటే మేమెందుకురా ఇంట్లో? మీ ఇష్టం వచ్చినట్టు ఆస్తులు పనిచేసుకుంటారా? ఏంట్రా ఇదంతా? ఏంటి తమాషాగా ఉందా? కావాలంటే ఈ డాక్యుమెంట్స్ మీరే చూడండి. వీణ ఒప్పుకుందో లేదో తెలుస్తుంది. వీణ, ఎంత పనిచేసావు వీణ? అయినా వీణ, పెళ్ళే సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి వీణ? నా మొహం మండా. దేని గురించి మాట్లాడుతున్నారు? పార్వతి, ఇందులో వీణ తప్పేం లేదు. ఎందుకంటే ఆఫీసులో కూర్చోబెట్టి చెక్ పవర్ ఇచ్చాం, ఇంటి పెత్తనం ఇచ్చాం. ఇన్నిచ్చిన తర్వాత తనకి అహంకారం రావడం, నా ఇష్టం వచ్చినట్టు ఉండాలనుకోవడం మామూలే కదా. వీణ, నువ్వెంతో తెలివైన దానివి అనుకున్నాను, గాని ఇలాంటి నిర్ణయం తీసుకుని మా నమ్మకాన్ని బొమ్ము చేసావు. స్టాప్ ఇట్. అసలు ఏం జరిగింది? నేనే నిర్ణయం తీసుకున్నాను. నన్ను ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నారు? రిషితో నువ్వు విడాకులు తీసుకోవడానికి ఒప్పుకున్నావా లేదా? నేను విడాకులు ఒప్పుకున్నానా? అంతేకాదు, నీ పేరు మీద ఉన్న ఆస్తిని కూడా రిషి మొహాన్ని కొట్టినట్టు డాక్యుమెంట్స్ మీద సంతకం చేసావా లేదా? ఇప్పుడిప్పుడే నీ కాపురం చక్కబడుతుంది అనుకునే లోపు ఇలా చేసావేంటి వీణ? నీ మేనత బ్రతుకుందనుకున్నావా, చచ్చిపోయిందనుకున్నావా? నాకు చెప్పకుండా నీ ఇష్టానికి ఎలా నిర్ణయం తీసుకున్నావు? ఇదంతా మోసవత్తయ్యా. నేనే సంతకం పెట్టలేదు. మరి రిషి చేతిలో పేపర్స్ పై సంతకం ఎవరు చేశారు? నేనే చేశాను. కానీ నాతో చెప్పకుండా ఆఫీస్ డాక్యుమెంట్స్ తో కలిపి ఈ ఆస్తి పేపర్స్ మీద, డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు తీసుకున్నారు అత్తయ్య. రిషి, దొంగదారిలో సంతకాలు తీసుకొని దెబ్బ కొట్టాలని చూస్తావా? సిగ్గనిపించట్లేదా నీకు? వీణ, వాట్ హ్యాపెండ్? సడన్ గా ఇలా ప్లేట్ తిప్పేసావేంటి? నేను మాట మార్చట్లేదు, నువ్వు మోసం చేసావని చెప్తున్నాను. అరే, నువ్వే కదా ఆఫీసులో మ్యూచువల్ కన్సెంట్ విడాకులు తీసుకొని మీ బావతోనే పర్మనెంట్గా వెళ్ళిపోతానన్నావు. నన్ను వదిలేస్తానని, నా ఆస్తి అక్కర్లేదని సైన్ చేసి పేపర్స్ నా మొహాన కొట్టి మళ్ళీ ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తావేంటి? విడాకులు తీసుకోవాలనుకునేదాన్నైతే ఆఫీస్ కోసం అంతగా ఎందుకు కష్టపడతాను? వినేవాళ్ళుంటే ఇలాంటివి చాలా చెప్పి నేనే అబద్ధం చెప్తున్నానని నమ్మిస్తావు. సారీ వీణా, నువ్వు మాట మార్చినా నేను మాత్రం మాట తప్పను. లాయర్ గారు,
ఈ డాక్యుమెంట్స్ని కోర్టులో సబ్మిట్ చేయండి. ఆగండి లాయర్ గారు. రిషి నా మీద కక్ష సాధించడానికే ఇంత కుట్ర చేసి నన్ను ఇంట్లో నుంచి పంపాలని చూస్తున్నాడు. కరెక్ట్గా చెప్పావు వీణ. నీ పీడ వదిలించుకోమని నేనే చెప్పాను. లేకపోతే నా కొడుకును దొంగను చేస్తావా? మా బావకి నా మీద ఎలాంటి ఉద్దేశం లేదు. అలాంటి అమాయకుడి మీద నింద వేస్తే కళ్ళు పోతాయి. నీ చేతుల్లో నా జీవితం నాశనం అయ్యాక కూడా మా బావ నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. కానీ నీతో పెళ్లి జరగడం న్యాయమని నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. అలాంటి నేను ఎలా విడాకులు ఒప్పుకుంటాను బావగారు? పార్వతత్తయ్య సరస్వతత్తయ్యలు ఇద్దరూ కలిసి ఈ ఇంట్లో నాకు న్యాయం జరుగుతుందని నాకు మాటిస్తేనే నేను ఇంట్లో అడుగు పెట్టాను. మనసా వాచా ఇష్టపడే ఈ ఇంట్లో ఉంటున్నాను. నా తెలివితేటలతో కంపెనీ వాల్యూ పెరిగేలా చేయాలని కష్టపడుతున్నాను. అలాంటి నేను ఎలా నా ఆస్తిని నా కాపురాన్ని వదులుకుంటాను? చెప్పండి మావయ్య. వీణ, విషయం ఇంత దూరం వచ్చింది కాబట్టి ఏదో ఒక క్లారిటీ ఇవ్వు. ఇలా ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోవడం సంస్కారం అనిపించుకోదు వీణా. రిషి చెప్పినట్టుగా చేసావో లేదో క్లారిటీగా చెప్పి ఈ ఇష్యూకి ముగింపు పలుకు. వీణా, మీ ఇద్దరి మధ్య ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. వీణాకి విడిపోయే ఉద్దేశం లేదు శ్రీ. ఎక్కడో పొరపాటు జరిగింది. అంటే అమ్మా, మీ మేనకోడలు చెప్పింది రైట్, నేను చెప్పేది అబద్ధం కదా? నా మాటకి విలువ లేదు. నేను అబద్ధాలు కోరిని. వీణ సంతకాలు కూడా నేనే పెట్టి తనని ఇంట్లో నుంచి తెరవేయాలని చూస్తున్నాను. అదే కదా మీ ఉద్దేశం? అయ్యో, నా ఉద్దేశం అది కాదు బాబు. పార్వతి, నువ్వు ఒక నిమిషం ఆగు. వీణ, నీ ఉద్దేశం ఏంటో చెప్తావా లేదా? ఇంకా నువ్వు ఉద్దేశం అయ్యగారి ప్రవచనం అంటూ ఆవిడ చెప్పేదాని గురించి చూస్తావేంట్రా అన్నయ్య? నా మొహం మండ. ఆవిడ గారు బావతో ఎగేసుకుని వెళ్లే రకమని మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. పిని, మాటలు జాగ్రత్త. ఆ అన్నయ్య ఇంటి పరువు నువ్వు అజాగ్రత్త చేసినప్పుడు నా మాటల్లో జాగ్రత్త ఎందుకు వస్తుంది? వీణ, నీ కోపం పక్కన పెట్టి నిజం చెప్పు. నువ్వు నిజంగానే మీ బావ దగ్గరికి వెళ్తానంటే చెప్పు. డివోర్స్ రాగానే నేనే మీ పెళ్లి దగ్గరుండి జరిపిస్తాను. Shut up! ఇంకోసారి ఆ మాట మాట్లాడితే పళ్ళు రాలుతాయి. నేను ఇష్టపూర్వకంగా సైన్ చేయనప్పుడు ఆ డివోర్స్ ఎలా చెల్లుబాటు అవుతాయో నేను చూస్తాను. డైవర్స్ రాకుండా ఆపడం నీ బాబు వల్ల కూడా కాదు. ఇంకా నీ బతుకు ఫుట్పాతే. లాయర్ గారు, ఆవిడే కోర్టులో తేల్చుకుందా ఉంటుంది కదా. ఈ సైన్ చేసిన డాక్యుమెంట్స్ని కోర్టులో సబ్మిట్ చేయండి. మ్యూచువల్ కన్సెంట్ మీద వెంటనే డివోర్స్ వస్తాయి. ఓకే సార్. రిషి, ఆవేశపడొద్దు బాబు. ఒకసారి ఆలోచించండి. ఏమండి, మీరైనా విడాకులు తీసుకోవద్దని చెప్పండి. పిల్లల కాపురం పాడైపోతుంది. వాళ్ళిద్దరూ మేజర్స్ పార్వతి. వాళ్ళ నిర్ణయాలు వాళ్లే సొంతంగా తీసుకునే అధికారం వాళ్ళకుంది.